హలో అండి. ఈరోజైతే స్పెషల్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజైతే మన పోలీసులు అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళకి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు చేసే ప్రాసెస్లో మీకు చూపించాలనుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్కి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఏంటి అసలు ఎవరు ప్రిపేర్ చేశారో కూడా చెప్తానండి. ఇక్కడ చూసారా ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారు. ఇదైతే స్పీడ్ మోడ్ కాదండి, ఇదంతా కూడా వాళ్ళు కట్ చేసిన ప్రాసెస్ నేను చూపించాను. ఎందుకు అంటే కనుక వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో. ఇది వాళ్ళకి మన సిఆర్పి వాళ్ళకంటే పోలీసులకి ప్రిపేర్ చేసిన కుక్సే డైరెక్ట్గా కట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే కనుక ఆలు అనేది తీసుకొని ఇగోండి ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. టమోటాను కూడా మంచిగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, క్యాబేజ్ బుట్ట, పువ్వు రెండు కూడాను, బీన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి కూడా ఇవన్నింటిని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత దాంట్లో ఆలు అనేది చూసారు కదా, మనం కట్ చేసుకున్న ఆలునన్నిటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా రోస్ట్ అవ్వాలండి, మంచి కలర్ రావాలి. అలాగే క్యాబేజీ పువ్వును కూడా, ఇందులో క్యాబేజీ పువ్వు ఆలు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇదే స్పెషల్ అండి దీనికి. అయితే ఈ క్యాబేజీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న బీన్స్ని కూడా ఇవి కూడా వేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్టెడ్ ఫ్రై అయిన తర్వాత మన క్యాప్సికమ్ కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయాలి. ఫైనల్గా ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పన్నీర్ కూడా తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక పన్నీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని వాటర్లో వేసుకోవాలి. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం అండి, టిప్ అనుకోండి. ఈ వాటర్లో ఎందుకు వేసామంటే కనుక వాటర్లో వేయడం వల్ల మనకి లబ్బర్లా సాగకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి. సో అందుకనమాట. తర్వాత ఇక్కడైతే మన బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద తపాలు పెట్టుకొని దాంట్లో 2 టిన్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్న. ఈ వాటర్లోనే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత 6 కేజీల బియ్యాన్ని అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. ఈలోగా ఒక బౌల్లో సాల్ట్, కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసి వీటన్నిటిని కూడా సైడ్ని పెట్టుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోండి. కారం అనేది చూసారు కదా మంచి కలర్గా ఉన్నది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు మన రైస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్ మాత్రమే మనం ఇలా సైడ్ తీసుకోవాలి. చూసారు కదా 6 కేజీ రైస్ అయితే ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ తయారు చేసుకోవడానికి పెద్ద తపాలు పెట్టి దాంట్లో ఆయిల్ అలానే డాల్డా కూడా వేసుకోవాలి. ఇవి కరిగిన తర్వాత దీంట్లోనే మనం ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటే బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర వేసుకోవాలి. దీంతోపాటు మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మనకు ఫ్రై అవుతాయి అనమాట. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నిమ్ముప్పు అని అంటాం కదా, ఈ నిమ్ముప్పు కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. అలాగే నిమ్మప్పుతో పాటు కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందాక మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న ధనియా పౌడరు, అలాగే మన గరం మసాలా, చికెన్ మసాలా, దాంతోపాటు కారం ఇవన్నిటిని కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అడుగంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో క్యాబేజీ బుట్టనైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానంతటిని కూడా వేసుకొని ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అలాగే సోయాబీన్ అంటే మిల్ మేకర్లు అనేది ఒక 10 నిమిషాలు, పావు గంట ముందే వాటర్లో వేయడం వల్ల అవి సాఫ్ట్గా అవుతాయి. ఇదే మసాలాలోని మొత్తం కూడా మనం సోయాబీన్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో చిల్లీ సాసు, అలాగే టమాటా సాసు, అలాగే సోయా సాస్ కూడా అంటాం కదా, డార్క్ సోయా సాసు, వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఇవి రెడ్ చిల్లీ సాస్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్లీ ఈ సిఆర్పి వాళ్ళకి స్పెషల్గా వేసేవి ఇవేనండి. ఇవి చాలా ఎక్కువగా యూస్ చేస్తారనమాట. డెఫినెట్గా ఈ సాసులు లేనిదే బిర్యానీ అనేది చెయ్యరు. మళ్ళీ అడుగంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఉడకాలి కదండి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్రతి ఐటమ్ కూడా అంటే ప్రతి వెజిటేబుల్ కూడా ఇందులో వేసేసుకొని దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అదే తపాల్లో ఆ కర్రీ అంతా సైడ్కి తీసేసుకొని కింద రైస్ వేసి రైస్ మీద ఆనియన్స్, అలాగే కాజు, అలాగే మన బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి దానిపైన పుదీనా, కొత్తిమీర, అలాగే దీంతోపాటు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసి ఉంచాం కదండి, ఆ కర్రీని కూడా ఒక లేయర్ కింద వేసుకోవాలి. గీ కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ గీ నిజంగా బిర్యానీకి అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీని అయితే మనం ఎన్ని లేయర్స్ వేసుకుంటున్నామో ఆ లేయర్స్ పైన మధ్యలో వేసుకుంటూ మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసుకొని యాజ్ టీజ్గా ముందు ఏమేమి వేసాం అన్నీ వేసుకొని లెమన్ కూడా ఇక్కడ పీసెస్గా కట్ చేసేసి పైన వేసేయాలండి. ఇక్కడ లెమన్ వాటర్ కాకుండా డైరెక్ట్గా లెమన్ పీసెస్ అయితే వేసేస్తున్నారు.
చూసారు కదా, ఇలా వేసిన తర్వాత లాస్ట్ లేయర్కి ఫుడ్ కలర్ అనేది ఇక్కడ చూడండి, రెడ్ ఫుడ్ కలర్ ఎంత మంచిగా ఉందో. ఈ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పైన వేసుకున్నారు. ఇంతే అండి, చాలా సింపుల్. మరి మీకు నచ్చిందా?